కిర్రాకు కిర్రాకు రాకు పుట్టించావే కిర్రాకు రాకు కేక పెట్టించావే కృష్ణుడి నవ్వడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా స్వర్గము నవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఉర్రు తొలగిస్తున్న మన కిర్రాక్ కామెడీ షోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అరే జెఫ్ స్కిట్ చేయడానికి వచ్చినా యాంకరింగ్ చేయడానికి వచ్చినా? అంటే మా టీం మెంబర్స్ అందరూ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. వాళ్ళు వచ్చేలోపు కాసేపు యాంకరింగ్ చేద్దాం అనుకున్నా. ఎనివే వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు రాగానే బ్రహ్మాండమైన స్కిట్ మీకు చేసి చూపిస్తాం. వస్తా. హాయ్ లేడీస్ అండ్ జెంట్మెన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. బాబు ఒకసారి రా, అన్ని కలిపి చెప్పేమిటి? ఏంటిది? కిర్రాక్ కామెడీ షో ఎప్పుడెప్పుడు వస్తుంది? 24 గంటలు వస్తుంది, 365 రోజులు వస్తుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎవరు ఎప్పుడు కావాలో అప్పుడే చూసుకుంటారు. ఒకసారి దగ్గర రామ్మా. ఎవరు నువ్వు? హీరో. హీరో ఏ సినిమా చూడలేదే. మగధీర చూసారా? మగధీర ఊరుకోండి సార్. రామ్ చరణ్ తేజ గారు కదా అందులో హీరో. అదే రామ్ చరణ్ మీదకి 100 మందిని పంపిస్తారే, ఆ. అందులో 97వ వాడిని. ఆ పెర్ఫార్మెన్స్ బాగాలేదా? ఎందుకు బాగలేదండి? సూపర్. అదర కూడా ఇచ్చారండి. మీరు అలా చేయబట్టే మగధీర అంత పెద్ద హిట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? టీమ్ లీడర్ అవుదామని. టీంలోనే చోటు లేదనుకుంటే టీం లీడర్ అవుదామని వచ్చాడు ఏంటి? సార్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక పద్ధతి ఉంటుందండి. బయట డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ముందెళ్ళి వాళ్ళని కలవాలి సార్. నో, మనంతా డైరెక్ట్ అటాక్. మీరు అలా డైరెక్ట్ అటాక్లు ఇచ్చేస్తే ఆడియన్స్ కి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి సార్. మీరు ముందెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని కలవండి. వస్తే ఏం చేస్తారండి? ఆడిషన్ చేస్తారండి. మీరు చేసేయండి. ఈ నెలవలా వదిలించుకుంటే బాగుంటుంది. సార్ ఏం లేదు, మీ పేరేంటి సార్? ఏ పేరు? మీ పేరేనండి. మనకు బోల్డ్ పేర్లు ఉన్నాయండి. బోల్డ్ పేర్లు ఏంటండి? మనిషికి ఒక పేరే ఉంటది. 3 మారిపోతే పేరు మారిపోద్దండి. బట్ట మార్చేస్తారు కానీ పేరు మార్చేస్తారా? సరే ఇప్పుడు ఈ 3లో మీకు ఏ పేరు ఉందో చెప్పండి. మహేష్ బాబు. ఏం పేరు అన్నారు? మహేష్ బాబు. మహేష్ బాబా. సర్లేండి సార్, రండి. ఇప్పుడు మీకేమొచ్చు? మీకేం కావాలి? మీకేమొచ్చో చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. మీకేమొచ్చో చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. ఒరే ఇదేమన్నా హోటల్లో పనిచేసేటి ఏంటి? ఏం కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ చేయాలంటే బోల్డెన్ కావాలి కదా. మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు కొన్ని రసాలు ఉంటాయండి. ఆ రసాలు మీరు చెయ్యాలన్నమాట. హలో రే, మన షాప్ లో ఇప్పుడు ఏ రసం ఉందిరా? చిరుకు రసమా, నిమ్మరసమా? రే సార్, మీకు నిమ్మరసమా? 2 నిమ్మరసం గ్లాసులు పంపించరా. రే వెళ్దా, ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు. ఎక్కడ జ్యూస్ సెంటర్ ఉందా మీకు? లేదండి, అందులో పని చేస్తా. రే రసాలంటే నిమ్మ రసాలు, చెరుకు రసాలు కాదురా, నవరసాలు. అవి ఎప్పుడు పిండేశాను సార్. నువ్వు జ్యూస్ సెంటర్ లో పనిచేసావు కదా, తప్పులేదులే, కరెక్టే. సరే ఇప్పుడు మనకు కావాల్సిన రసం ఏంటంటే, ఇది కిర్రాక్ కామెడీ షో కదా, మనకి ఇక్కడ హాస్య రసం కావాలి. హలో హాయ్, ఇప్పుడు హాస్య రసం చూడబోతున్నారు. రే రే ఏం చేస్తున్నావు సార్? ఇప్పుడు ప్యాంట్లు ఇప్పి, చొక్కా ఇప్పి, చీరలు ఇప్పితే కదా సార్ నవ్వుతున్నారు. అదే హాస్యరసం సార్. అది హాస్య రసమా? సార్ నాకు తెలుసు, ఇది కరుణ రసం. ఇది కరుణ రసమా? నీ రసాలు తగలా అలా బకెట్లు వద్దు, వంపేకు, ఆడియన్స్ తడిసిపోతారు. సార్ మరో రసం చేద్దాం. ఏంటి? ఇప్పుడు శృంగార రసం సార్. 2 బత్తాలు తెప్పించండి సార్, పిసుకుతా ఉంటాను. లేడీస్ నైతే తెప్పించండి సార్. నువ్వు శృంగార రసం పోషించడానికి నేను లేడీస్ని తెప్పించాలా? అంటే నా బతుకు బ్రోకర్ చేస్తావు. ఇలా కాదు, ఇలా కాదు సార్. ఏం ఎదుగుతారు సార్? ఇక్కడెక్కడో గన్ను పెట్టాను ఇందాక. ఫైటింగ్ సీన్ లాస్ట్ లో చేసుకుందాం సార్. సార్ ఇప్పుడు సీన్ చెప్పండి సార్. సీన్ చెప్పాలా? ఏ సీన్ చెప్పాలరా నీకు? నీ ఫ్రెండ్ ఒకటి నీ దగ్గర డబ్బులు అప్పు చేశాడు, కానీ నీకు ఇవ్వలేదు.
ఆ కారణంగా నీ చెల్లెలు పెళ్లి ఆగిపోయింది. ఒకసారి నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఆడు నీకు ఎదురు పడ్డాడు. ఎలా అడుగుతావు అడుగు, రెచ్చిపో. రేయ్ వీరరాఘవరెడ్డి, నీ వల్ల నా చెల్లి పెళ్లి అయిపోయిందిరా. రేయ్ నువ్వెక్కడ కనపడినా ఖతం ఖతం చేస్తారా సార్? ఇప్పుడు ఒక డ్యూట్ ఉంటే బాగుంటుంది సార్. డ్యూయెట్ ఉంటే బాగుంటుందా? మరి హీరోయిన్ ఉండాలి కదమ్మా. నేను ఏర్పాటు చేసుకున్నాను సార్. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కురికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు తీసుకొస్తావా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచిస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని సమరసింహారెడ్డి సొగసి అసలు బట్టి. ఎలా ఉంది సార్? చాలా బాగుందిరా, కంగ్రాచులేషన్స్. నువ్వు ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నావు, అదరగొట్టేసావు. నిన్ను హీరోగా పెట్టి 2014 సంవత్సరంలో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నావు. అప్పుడు ప్రెస్ మీట్ లో కలుద్దాం. లేదు సార్, నేను హీరో అయితే గానీ వెనక్కి వెళ్ళను సార్. మా సర్పంచ్ గారు లెటర్ తెచ్చాను సార్. రికమెండేషన్ లెటర్. అవును సార్. అయ్ బాబాయ్. అమ్మా. రేయ్, ఇది సర్పంచ్ గారి రికమెండేషన్ లెటర్ కాదురా, పిచ్చి ఆసుపత్రిలో డాక్టర్ గారు రాసిన మందులకి అవుతావురా. అంటే నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చావా? ఒరేయ్, ఆ విషయం చెప్పకుండా ఇంతసేపు డాన్సులు, పాటలు, జూయెట్లు అన్నీ కావాలా? రసాలు 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 పుసి ఇదేంట్రా విగ్గా? చిన్నప్పటి నుంచి పెట్టించుకున్నా సార్. అంటే ఈ పెచ్చ అప్పటి నుంచి ఉందా నీకు? అవును సార్. ఒరేయ్, ఏ ఊరు అనేది? నువ్వు నాకిన పాలెం. నన్నే పట్టుకుని నాకిన పాలెం అంటారు. ఊరి పేరు సార్. ఊరు పేరా? ఆ ఊరు ఎక్కడుంది? వెనక్కి తిరిగి చూడు. ఆ ఊరు పక్కనే మా ఊరు ఉంది సార్. వెనక్కి తిరిగి చూడు, ఊరు పక్కన మీ ఊరు ఉందా? అవును సార్. అవ్వా, ఇందాక నుంచి చూడలేక చేస్తున్నావు. స్కిట్ ఆపేస్తే మేము నెక్స్ట్ స్కిట్ చేసుకుంటాం. స్కిట్ ఆపేయాలా? ఆపేయడానికి ఎక్కడ చేశానని? ఇందాక నుంచి స్కిట్ చేయలేదా నువ్వు? మరి ఇదేంటి? ఈడు ఎక్కడో పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చి రసాలని నన్ను చంపేస్తాడు. చచ్చిపోతా సార్ నెక్స్ట్ సీన్ ఏం చేద్దాం సార్? మొన్న తెచ్చిన ఏడుస్తావేంటి? సీను ఏంటి అని బంగారంలా అడుగుతున్నాడు. పక్కగరా, డీల్ చేసే తడికా తెలీదు. పక్కరా. ఏంటమ్మా నెక్స్ట్ సీన్ అంటే కావాలా? ఎంత చక్కగా అడిగాడు. నేను మొదట అలాగే అనుకున్నానులే. ఏం లేదు నాన్న, స్క్రీన్ లేస్తుంది, లేవంగానే టైటిల్స్ అలా వెళ్తూ ఉంటాయి. అప్పుడే హీరోయిన్ టపా 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 అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఏంటి యాక్షన్ చెప్పంగానే పరిగెత్తాలి, మళ్ళీ కట్ అన్న వరకు వెనక్కి తిరిగి చూడాలి. అప్పటి వరకు వెనక్కి తిరిగి చూసావా ఈ బారు కప్లింగ్ మీద దాడతాడు. అర్థమైందా? 1 2 3 యాక్షన్. థాంక్స్ రాకేష్. పోనీ పోనీ, అరే ప్రతి దానికలా కంగారు పడద్దు అన్న. చూసావా కూల్ కదా, అమ్మో అంత హ్యాపీ కదా? అబ్బా చంపేశాడు భయ్యా. ఓకే ఓకే పర్లేదు గానీ ఏం లేదన్న, అదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఇందాక నుంచి మీ స్కిట్ చూసి నేను కూడా కొన్ని రసాలను ఇంప్రెషన్ అయ్యాను. రసం, ఏయ్ రసం, నిమ్మరసం ఇవ్వండి ముందు. లాస్ట్ ఇప్పుడు నవరసాలు పండించి ఒక డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ ఏంటంటే, నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఫస్ట్ అయితే రౌద్రంలో నువ్వు నన్ను ఏం చేయలేవు. యాక్చువల్ గా అరుంధతి డైలాగ్ ఇది. కమాన్. నువ్వు నన్నేం చేయలేవురా. నీకు అస్సలు రావు. అవును నాకు రాదు, నీకు వచ్చి అన్ని రసాలు వచ్చాయి కదా నీకు. నువ్వు ఒక్కొక్క రసం పేరు చెప్తుంటే నేను వదులుతా ఉంటా. ఓ అంత ఫాస్ట్ గా. 1 2 3 స్టార్ట్. రౌద్రం. నువ్వు నన్ను ఏం చేయలేవురా. కరుణ. నువ్వు నన్ను ఏం చేయలేవురా. హాస్యం. నువ్వు నన్ను ఏం చేయలేవురా. భయానకం. నువ్వు నన్ను ఏం చేయలేవురా. నా కర్మరా బాబు. ఏంట్రా నువ్వు నన్ను ఏం చేయలేవురా. నువ్వు ఈగలు తోలుకొని తడపు నాకు ఏం కనిపించలేదు అక్కడ. మరి ఒక్క ఫేస్ తో ఎన్ని రసాలు ఇస్తాను మెంతలుదానా.
రాఘవన్న స్కిట్ పేపర్ లేకపోతే ఏం జరుగుద్దో స్టేజ్ మీద చూపెట్టావు, కానీ అది కూడా 100% చేసి చూపెట్టావు. సూపర్. సూపర్. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారు కదా మా రాఘవన్న అండ్ టీమ్ ని. అయితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ టు మలయాళ టీవీ. నా కళ్ళలో కళ్ళ పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఉందో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికి నేను వెళ్ళను. ఓయ్ దాని విజిలేస్తావు తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? నా పిల్లవరా బాబు మీకు కూడా వేసిన బాబు. జోక్ చెప్పండి సార్. అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులు అంటే పడి చచ్చిపోయి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్తా. చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. బాబా నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. ఫ్యూజ్ కొట్టేయలేదు. కింద